రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలకు దిగనుంది. సూపర్ 6 పేరుతో ప్రజలను మోసగించారని, అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నేటికి హామీలు అమలు చేయలేదంటూ వెన్నుపోటు దినం పేరుతో నిరసనలకు పిలుపునిచ్చారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో భారీ ఎత్తున నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు నిర్దేశించినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా 175 నియోజకవర్గాల్లో కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు వినతి పత్రాలు అందజేయనున్నారు. ఓవైపు వెన్నుపోటు దినంగా వైసీపీ నిర్వహిస్తుంటే పీడ విరగడైంది, ఏడాది పూర్తయింది అంటూ సంబరాలు చేయాలని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ఒకవైపు వెన్నుపోటుతో వైసీపీ పీడ విరగడైంది పేరుతో అటు జనసేన కూడా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ జ్యోత్స్న. ఈరోజు చూసుకున్నట్లయితే జూన్ 4వ తేదీన రాష్ట్రానికి 2024 ఎన్నికలు అయితే జరిగినాయి. ఈ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి భారీ మెజార్టీతో ఇక్కడ విజయం సాధించింది. అలాగే అప్పటి వరకు కూడా ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కాలంగా చూసుకున్నట్లయితే అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ఆ హామీలు అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమైందనేది వైఎస్ఆర్సీపీ ప్రధానమైన ఆరోపణ. ఏదైతే సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలకి ఇచ్చి కూడా ఇప్పటికి ఏడాది గడిచింది. కేవలం పెన్షన్లు పెంచడం మినహా తదుపరి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అమలు చేయలేదంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో జూన్ 4వ తేదీన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినం పేరిట వైఎస్ఆర్సీపీ ప్రత్యేకమైన కార్యక్రమాలకు నిరసనలు చేయాలంటూ కూడా ఇప్పటికే ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితే పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా అటు కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలకు కానీ, సబ్ కలెక్టర్లకు కానీ, ఆర్డీఓలకు కానీ వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనేది వైఎస్ఆర్సీపీ వ్యూహంగా కనబడుతూ ఉంది. అయితే ఇప్పటికే ఈ నిరసన కార్యక్రమాలకి అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర డీజీపీ కూడా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఒక లేఖ కూడా రాసింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినా రాకపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేయాలనేది ఇప్పటికే నిర్ణయించారు. ప్రధానంగా ఈ విజయవాడలో చూసుకున్నట్లయితే పోటాపోటీగా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ స్థాయి నాయకులు అలాగే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాలు విలీనం చేయాలని కూడా నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ కార్యక్రమం ఇటువైపు ఇలా ఉండగా ఏదైతే అధికారంలోకి వచ్చిందో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా గెలిచి 100% స్ట్రైక్ రేటుతో గతంలో ఏ పార్టీ లేని విధంగా జనసేన పార్టీ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పీడ విరగడే సంవత్సరం పూర్తయిందంటూ కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలకు కూడా జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ ఏదైతే ఏర్పాటు చేసిందో ఆ కార్యక్రమంలోనే తెలుగుదేశం పార్టీ, బీజేపీ శ్రేణులు కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేస్తున్నారు. విజయవాడలో ప్రత్యేకంగా ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నుంచి కూడా మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్, అలాగే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, అలాగే ఇతర శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో ఆ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. వీళ్ళకి తెలుగుదేశం పార్టీ కూడా నియోజకవర్గాల వారీగా ఎక్కడికక్కడ కూడా సంబరాలు చేసుకుంటూ అలాగే జగన్ ప్రభుత్వం పైన విమర్శలు కూడా చేస్తూ ఉంది. గత 5 ఏళ్ల సంవత్సరంలో ప్రజలు అనేక బాధలు పడ్డారు. ఆ బాధల నుంచి కూడా గత సంవత్సరం కాలంగా విముక్తి లభించింది. కాబట్టి ఈ దినాన్ని చూసుకున్నట్లయితే చాలా సంబరాలు చేసుకునే రోజుగా వాళ్ళు కూడా అభివర్ణిస్తున్నారు. ఏదైనప్పటికీ అయితే ఈ 2 పోటాపోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ కూడా ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు దీనిపై సమీక్ష చేస్తున్నారు. రైట్ శ్యామ్.